ఉత్తర భారతంలో జల తాండవం విధ్వంసం సృష్టిస్తోంది. గుజరాత్, మహారాష్ట్రతో పాటు ఈశాన్య రాష్ట్రాలను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. ఎడతెగని వర్షాలతో కొన్ని జిల్లాల్లో చెట్టు పుట్ట ఏకమైన పరిస్థితి. రోడ్లు వంతెనలే కొట్టుకుపోతుండగా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఉత్తరాన ఈ వరుణ విధ్వంసానికి కారణమేంటి? గుజరాత్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రికార్డు స్థాయిలో కుండపోతతో రాష్ట్రం విలవిల్లాడిపోతోంది. ముఖ్యంగా దక్షిణ గుజరాత్లోని వల్సాద్, నవసారి, సూరత్ జిల్లాలను వరదలు దారుణంగా చుట్టుముట్టాయి. అక్కడున్న ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. వరద ధాటికి వాహనాలు కొట్టుకుపోతుండగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. సాధారణంగా ఏడాది మొత్తంలో కురవాల్సిన వర్షపాతం ఒక్క రోజులోనే పడడంతో గుజరాత్లో ఎక్కడ చూసినా జల ప్రళయమే కనిపిస్తోంది. వల్సాద్ జిల్లాలోనైతే కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే 120 సెంటీమీటర్ల రికార్డు వర్షం కురిసింది. దీంతో కావేరి, దమన్ గంగా నదులు ఉప్పొంగి రోడ్లు, ఇళ్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. వాపి, నవసారి, సూరత్ ప్రాంతాల్లోని వేలాది ఇళ్లలోకి వరద నీరు చేరింది. రోడ్లపై నిలిపిన వాహనాలు నీళ్లలో కొట్టుకుపోతున్నాయి. నదుల ఉధృతికి పలు గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. వల్సద్ జిల్లా నానాపోంధా దగ్గర 35 మంది ప్రయాణికులతో వెళుతున్న ఒక బస్ వరద నీటిలో చిక్కుకుపోయింది. నీటి మట్టం వేగంగా పెరుగుతుండటంతో ప్రయాణికులంతా బస్సుపైకెక్కేశారు. పోలీసులు, స్థానికులు అక్కడికి చేరుకుని తాళ్ల సాయంతో ప్రయాణికులను బయటకు తీశారు. పిల్లలకు లైఫ్ జాకెట్లు తొడిగి చాకచక్యంగా రక్షించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వర్షాల ధాటికి రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు సరఫరా, రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయాయి. ముందస్తు జాగ్రత్తగా వడోదర, దాహోద్తో పాటు పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు బలగాలు ఇప్పటివరకు 1200 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. సూరత్, నవసారి, వల్సాద్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. గుజరాత్లో వరద పరిస్థితిపై ప్రధాని మోదీ, అమిత్ షా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇటు జమ్మూ కాశ్మీర్లోనూ భారీ వర్షాలు విలయం సృష్టిస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడడంతో ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిని అధికారులు పూర్తిగా మూసేశారు. జఖానీ, బనీహాల్ మధ్య దాదాపు 600 వాహనాలు నిలిచిపోయాయి. పరిస్థితి చక్కబడే వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. జమ్మూ కాశ్మీర్లో డజన్కు పైగా ప్రధాన రహదారులు మూతపడ్డాయి. ముందస్తు జాగ్రత్తగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన అమర్నాథ్, వైష్ణోదేవి యాత్రలను గత 5 రోజులుగా నిలిపేశారు. దీంతో వేలాది మంది భక్తులు మార్గమధ్యంలోనే చిక్కుకుపోయారు. లోతట్టు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల వల్ల ఇళ్లు, వంతెనలు, విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాబోయే 48 గంటల్లో అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఇటు భారీ వర్షాలు, వరదలకు అస్సాం అతలాకుతలమవుతోంది. కుండపోత వానలకు 24 గంటల వ్యవధిలోనే 10 మంది చనిపోగా, దీంతో ఈ ఏడాది వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 41కి చేరింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు 11 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. భారీ వర్షాలతో నాసిక్లో గోదావరి నది ఉప్పొంగుతోంది. ప్రసిద్ధ రామ్కుండ్, దుతోండియా మారుతి ఆలయాలు నీట మునిగాయి. గంగాపూర్ డ్యాం నుంచి భారీగా నీటిని విడుదల చేస్తుండటంతో హోల్కర్ బ్రిడ్జ్ దగ్గర ప్రవాహం 19,390 క్యూసెక్కుల ప్రమాద స్థాయికి చేరింది. ప్రవాహం మరింత పెరిగితే సరాఫ్ బజార్ సహా లోతట్టు ప్రాంతాలు మునిగే అవకాశం ఉండడంతో జిల్లా యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసింది. హిమాచల్ ప్రదేశ్ చంబాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళుతున్న టాటా సుమోపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో వాహనం వెనుక భాగంలో మంటలు తలెత్తాయి. ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం కొండ చర్యలు విరిగిపడడంతో ఈ మార్గాన్ని మూసేశారు. మరమ్మతుల అనంతరం ఉదయమే రాకపోకలను పునరుద్ధరించారు. ఈ క్రమంలోనే మళ్లీ కొండ చర్యలు విరగడంతో ఈ విషాదం జరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లాలో జలపాతాలు ఉప్పొంగుతున్నాయి. బొగతా జలపాతాల దగ్గర వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. బొగతకు పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో పటిష్ట భద్రతా చర్యలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. జిల్లాలో బొగతా మినహా ఇతర జలపాతాల సందర్శనపై నిషేధం విధించింది అటవీ శాఖ.